अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। Star Developer and Marketing, opposite Panchavati Hotel, Newtown, Mahbubnagar. Ready to registration. We provide approved Muda plots, DTCP plots, Uda plots, farm lands and agriculture land. With this we also provide EMI options. कोई भी कारकिन हिम्मत ना हारे। मैं आपके साथ हूँ साबिका वजीर श्रीनिवास गौड़। महबूब नगर के न्यूटाउन में वाक़ BRS पार्टी दफ्तर में BRS कायदीन व कारकिन के साथ साबिका वजीर श्रीनिवास गौड़ ने मुनक़िदा तकरीब से खिताब करते हुए कहा कि कोई कारकिन हिम्मत ना हारे, मैं आपके साथ हूँ, मैं आवाम के लिए हमेशा दस्तयाब रहूँगा। अगर कोई कायदीन कारकिनों पर हरसानी करता है तो खामोश नहीं रहा जाएगा। और इंतखाबात के बाद महबूब नगर में हो रहे हालात को आवाम गौर कर रही है और आने वाले इंतखाबात के लिए कायदीन व कारकिनों तैयार रहे। 6 स्कीमात अमल करने के लिए थोड़ा वक्त दिया जाएगा। इन स्कीमात को अमल ना करने की सूरत में हुकूमत पर दबाव डाला जाएगा। इलेक्शन जीतने के लिए झूठा प्रोपेगेंडा किया गया। आवाम जल्द हकीकत जान जाएगी। इस मौके पर म्यूनसिपल चेयरमैन नरसिम्लू, लाइब्रेरी चेयरमैन राजेश्वर गौड़, रायतु बंधु जिला सदर गोपाल यादव, मोड़ा चेयरमैन गंजी वेंकन्ना, जराई मार्केट कमेटी चेयरमैन अब्दुल रहमान के अलावा बल्दी काउंसलर्स, कायदीन कारकिन मौजूद थे। మీ అందరికీ నా విజ్ఞప్తి, నా ప్రార్థన, నా రిక్వెస్ట్, ఎవరు కూడా ఆవేశాలకు కానీ లేదంటే బాధలకు కానీ బాధ ఉంటుంది మనుషులకు, కానీ ఎవ్వరు కూడా ఈ సమయంలోనే మనం గట్టిగా బాధపడ్డం కాదు. ఒక్కసారి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవాలి. గెలవాలని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సర్పంచ్, ప్రతి ఒక్క కౌన్సిలర్, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క హోదాలో ఉన్న పార్టీ నాయకుడు, కార్యకర్త అందరూ కృషి. దానిలో ఎవ్వరి లోపం ఎవ్వరు లేదు. సునామీ వచ్చింది, ఒక పెద్ద సునామీ వచ్చింది. మనం పెట్టిన స్కీమ్లే మనకు ఇదైంది. మనం జనం అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోలేకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. మన ఉత్తరంగా కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. 12 కాన్స్టిట్యూషన్ వచ్చింది. కాకపోతే హైదరాబాద్ మాదిరిగా మన మహబూబ్నగర్ డెవలప్ అయింది కదా, సిద్దిపేట సిరిసిల్ల మాదిరిగా మన మహబూబ్నగర్ అయింది కదా. మన మహబూబ్నగర్ వాళ్ళు గెలిచింది, మనం కూడా గెలవాలని కదా ఆవేదన ఉంటుంది. కానీ ఈ వేవ్ అనేది సడన్ గా వచ్చి నాకు కనపడలేదు. ఎవరు కూడా కనపడలేదు. ఏ ఒక్కరు కూడా ఇట్లా అవుతుంది అని డౌట్ కూడా రాలేదు ఒక్కరు కూడా. మన రిజల్ట్ వచ్చిన రోజు ఎవరో ఒక ఆయన వచ్చి కలుస్తుంటే మా రవికిషన్ రెడ్డి పోయి ఎదిరించి నేను అన్నా. వాళ్ళు మీద తప్పది. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద వాళ్ళ మీద ఉండేయడం కాదు. అక్కడ ఒక్క దగ్గర పోయింది కానీ మొత్తం మన జిల్లా మొత్తం కలిసి మనం అందరం పోయిందనుకో, అప్పుడు సర్పంచ్ చేయలేదా, కౌన్సిలర్ చేయలేదా, నాయకులు చేయలేదా అన్నింటి మనం వాళ్ళ మీద అడిగాను తప్పదు. ఆ రోజు మా ఇంటికాడ ఎవరు వచ్చారు వస్తే గురాయి చూసిన ఎవరైనా కనపడలేదు. ప్రవేశం గట్టిగా మాట్లాడితే శాంతంగా వీళ్ళిద్దరు ఇద్దరు ప్రత్యక్ష శాసనం వీళ్ళ ఎవరైనా అంటున్నాం అనే వరకే ఎవరు కూడా తెలియదు. ఎవరైనా అనిపించిందా లేకపోతే వాడు ఎవరైనా గుర్తులో పడ్డారు. వీళ్ళిద్దరు ప్రత్యక్ష శాసనం గుర్తుపట్టని క్యారెక్టర్ ఏదో కనిపించి అని ఏదో అలాగే చూసిండు. అతను ఈ లొల్లి పెట్టడానికి దొరికారు. నేను చెప్పాను, నా మనస్ఫూర్తి చెప్తున్నా, ఎవరు కారణం కాదు. అది వేవ్ వచ్చింది అంతే. వేవ్ వచ్చింది, దానిలో వేవ్ జరిగింది. అందరూ పని చేసింది. అర్ధరాత్రులైనా మునిలు కనిపించాడు. భాష కొట్లాడి భాష మీద కేసు కూడా చెప్తున్నా. ఎదుర్కొన్న ప్రతి అమ్మాయికి స్కూల్కి ఇస్తున్నారు. తర్వాత ఎవరైతే రైతులు లోన్ తెచ్చుకుంటారో 2 లక్షల వరకు గర్భే అడగలిగా ఇన్ని స్కీములు 6 నెలలకు 12,000 రూపాయలు ప్రతి ఒక్కరికి. అయితే ఇవన్నీ ఇచ్చింది కదా. బస్సు మొత్తం బస్సు ఎల్లుండి బస్సు
ఇక అన్ని మాట్లాడుతుంది అన్నారు చెప్తా గృహలక్ష్మి అందరికి 5 లక్షలు అందరికి ఇస్తారు అన్న వాళ్ళు స్థలము ప్లస్ 5 లక్షలు అన్నారు. ఇక అందరికి ఇల్లు వస్తాయి. మన మనలందరికి ఇల్లు వస్తాయి, స్కూటీలు వస్తాయి, ఇంకా గ్యాస్ వచ్చేసి, పెన్షన్ వచ్చేసి, బంగారం వచ్చేసి అన్ని వచ్చింది. అట్లా అనొద్దు. మనము అక్కడ కాదు 250 స్క్వేర్ ఫీట్ ఇల్లు అన్నది మనము కాదు అని అనొద్దు. రేపు ప్రమాణ స్వీకారం అవుతుంది కావాలని దేవుడు కోరుకున్నాం, కావాలని చేయాలని అన్నది వాళ్ళు చేయాలని కోరుకున్నాము, చేయాలని కోరుకున్నాము. కనుక ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మనకన్నా మొత్తంలో బ్యాంక్ 50 ఉండాలి, 5 మంది ఎక్కుతున్నారు. పెద్ద మెజార్టీ ఏం లేదు. 2 అంటే దానికి 5 మంది ఎక్కుతున్నారు. 5 మంది ఎక్కుండి మనం 100 పైన ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉన్నాం. మన సంస్కృతి ఏంటంటే ఇప్పుడు మనము కాంగ్రెస్ ఆఫీస్ కూడా సీసీ రోడ్ వేయించాం. టౌన్ గార్లకు 2 రోడ్లు ఏరియాగా ఉందంటే మనం ఏమన్నామంటే కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ వేయాలి, వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు మంచి రోడ్ అని చెప్పుకుంటున్నారు, కావాలని మనం రోడ్ వేయలేదని చెప్తారని చెప్పి మా రామలక్ష్మి వచ్చామా టౌన్ ఇద్దరు ముందు చేద్దామంటే మేము వేసినాక అది ఫస్ట్ ఇది వేయండి. కొంతమంది విఐపీలు వచ్చిన రోడ్ ఊరంతా బాగుంది, మా రోడ్డు బాగాలేదు వాళ్ళు కూడా సంతోషపడని మనం రోడ్డు కూడా ఇష్టం అట్లా. మరి అట్లా కరోనాలో మనం కన్నా తిప్పలు పడి సాగు బతుకుల నుంచి బయటపడి ఉన్నాం. ఏ అక్కడికి ఏ చెట్టుకి ఏదైనా వచ్చినా చేసినాం. ప్రతిరోజు 3-4 హాస్పిటల్లో 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు 100% ప్రతిరోజు ఇస్తుంది. సొంతంగా ఆరోగ్యం బాగుపడిస్తుంది. మనకన్నా వాళ్ళు బాగా చేయాలని కోరుకున్నాం. మనకన్నా వాళ్ళు చేస్తే మంచిదే. అయితే చేస్తాం, అందరూ చేస్తాం, అందరూ చేయడం మనమైతే స్ట్రాంగ్ కాదు. మనం ఎట్లయితే అందరూ చేసినామో వాళ్ళందరూ చేస్తామని చెప్పిండ్రు. ఒక 4 FSIT Security Systems. We provide all types of CCTV camera sales and services in wholesale prices. FSIT Security Systems, opposite Chasha Butta Masjid, महबूब नगर। आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।